Hi everyone, good afternoon. సో ఎస్టర్డే అరేస్లో టాస్క్ అయితే చెక్ చేశాం. సో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉండేటి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అయితే క్లారిఫై చేసుకోండి ఇంకా ఎవరైనా ఉంటే. సో ఇవాళ వచ్చేసి అరేస్ కాన్సెప్ట్ లాస్ట్ అనమాట. అరేస్ మెథడ్స్, అరేస్ సెర్చ్ అనమాట. అరేస్లో ఉన్న వాల్యూస్ని సెర్చ్ చేయడం ఎలాగా, అరేస్లో ఉన్న వాల్యూస్ని కొద్దిగా ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ ఏదైనా సరే యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఈ మెథడ్స్ కొన్ని ఇంపార్టెంట్ లిస్ట్ అవుట్ చేద్దాం. దాంట్లో మనకి లెంత్ ప్రాపర్టీ అంటాం. లెంత్ ప్రాపర్టీ. నెక్స్ట్ జాయిన్ మెథడ్. జాయిన్ మెథడ్. నెక్స్ట్ అదే విధంగా పుష్ మెథడ్. మెథడ్ అంటే గుర్తుపెట్టుకోండి, మెథడ్ అంటే బ్రాకెట్స్ ఉంటుంది అంతే. పాప్ మెథడ్, షిఫ్ట్, అన్షిఫ్ట్, స్లైస్. సో స్ప్లైస్ స్ప్లైస్ మెథడ్. నెక్స్ట్ స్లైస్ మెథడ్. నెక్స్ట్ డెలిట్. నెక్స్ట్ కొన్ని చూద్దాం ఒకసారి. సో జావా స్క్రిప్ట్లోకి వెళ్ళండి. సో కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత జావా స్క్రిప్ట్ మెథడ్స్ ఉంటాయి. అరే మెథడ్స్ అనమాట. ఈ అరే మెథడ్స్లో మనకి ఇది టూ స్ట్రింగ్ అనే మెథడ్. అంటే టూ స్ట్రింగ్ అంటే అరేని స్ట్రింగ్ లేక్ కన్వర్ట్ చేయడం. మనం కన్వర్ట్ చేయకపోయినా డిఫాల్ట్గా మనకి స్ట్రింగ్ లేకే తీసుకుంటుంది అనమాట. మనకి టూ స్ట్రింగ్ మెథడ్. నెక్స్ట్ అట్ మెథడ్. అట్ అంటే ఆ పొజిషన్ దగ్గర ఉండే వాల్యూ అనమాట. కొత్తగా వచ్చింది అనమాట ఇది ఫీచర్, అట్ మెథడ్. నెక్స్ట్ జాయిన్ అండ్ పుష్ పాప్ అండ్ షిఫ్ట్ అన్షిఫ్ట్ అండ్ డెలిట్, లెంత్, డెలిట్. ఇవన్నీ మీరు చూడాలన్నమాట. నేను అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇవన్నీ ఒకసారి మళ్ళీ వెరిఫై చేయాలి ప్రతిదీ. కంక్యాట్ అన్నీ మెయిన్ ఇంపార్టెంట్ నోట్ డౌన్ చేస్తున్నాం. కాపీ విత్ అండ్ ఫైండింగ్ ఫ్లాట్. ఇవన్నీ ఇంకా అవసరం లేదు, బట్ కొన్ని అయితే మీరు ఒకసారి అయితే వెరిఫై చేయండి. స్లైస్, రిమూవ్ ఎలిమెంట్, స్ప్లైస్ టు స్ప్లైస్, టు స్ట్రింగ్. యా. నెక్స్ట్ అరే సెర్చ్ అనమాట. అరే సెర్చ్లో మనకు ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ది ఇండెక్స్ ఆఫ్ అనమాట. సెర్చ్లో ఇంపార్టెంట్. సో నేను ఇంపార్టెంట్ నోట్ డౌన్ చేస్తున్నా. మీరు ఈ మెథడ్స్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రాటి మీరు ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీ 100% మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అప్పుడు ప్రిపేర్ అయినప్పుడే ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. జస్ట్ తెలిసి పెట్టుకోండి అంతే. ఎక్కువగా యూజ్ చేసే మెథడ్స్ సెర్చ్ మెథడ్స్ ఇవన్నీ అనమాట. అండ్ ఇంకా కొన్ని నేర్చుకుంటే ఇంకా ఎక్కడైనా సరే యూజ్ అయ్యేటి మీకు తెలుస్తాయి. ఇంక్లూడ్స్. నెక్స్ట్ ఫైండ్ మెథడ్ మనకు ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ఇండెక్స్, వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ అనమాట. ఫైండ్ ఇండెక్స్ అండ్ ఫైండ్ లాస్ట్ ఇండెక్స్. యా, మనకి ఎనఫ్ దిస్, ఈవెన్ ఆఫ్ అనమాట. ఓకే. ఫస్ట్ మనం ఒక అరే తీసుకుందాం. ఈ మెథడ్స్ అన్ని మనం ఒక 1 by 1 చెక్ చేద్దాం. ఓకే. సో మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అరే మెథడ్స్ .html. మెథడ్స్. ఇక్కడ ఒక అరే తీసుకుంటున్నా. లెట్ కోర్సెస్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక అరేలో మనకి HTML, CSS, JS. ఇంకో అరే తీసుకుంటున్నా.
ఇది బేసిక్ పోర్షన్ తీసుకుంటున్నా. ఇది అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్లో మనకు యాంగులర్ రియాక్ట్, లెట్ యాడ్ ఆన్ స్కిల్స్, బూస్ట్రాప్. సో ఇలా మనకు 3 తీసుకున్నా. ఫస్ట్ మనకు బేసిక్ స్కిల్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనము ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని, అంటే ఇక్కడ ఉన్న అరేని స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసి ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఐడి ఈక్వల్ టు ఇట్స్ h2 తీసుకుంటున్నా. ఈ ఐడిని మనం సెలెక్ట్ చేయాలంటే లెట్ ఐడి నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ query selector. That query selector is #h2. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న బేసిక్ స్కిల్స్ అన్ని ఈ ఐడి నేమ్ లెక్క సెట్ చేయాలనుకుంటున్నా. సో నౌ సీ దిస్ ఐడి నేమ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు బేసిక్. డైరెక్ట్గా రాసిన ఓకే, డాట్ టు స్ట్రింగ్ అనే మెథడ్ యూజ్ చేసిన, బేసిక్ డాట్ టు స్ట్రింగ్ యూజ్ చేసిన ఈ డేటా మొత్తం మనకు ఈ h2లోకి వస్తుంది. ఇట్స్ ఏ టు స్ట్రింగ్. డిఫాల్ట్ గానే స్ట్రింగ్ లాగే ఉంటుంది. HTML CSS జావాస్క్రిప్ట్ డైరెక్ట్గా మనకి ప్రింట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ టు స్ట్రింగ్ అనమాట. మనకి డైరెక్ట్గా ఇలా ఫ్రూట్స్ అని రాసుకోవచ్చు, లేకపోతే డాట్ టు స్ట్రింగ్. సీ దిస్ కామా సపరేటెడ్ బై అరే వాల్యూస్. ఇట్స్ కన్వర్టెడ్ టు అరే టు స్ట్రింగ్ ఆఫ్ కామా సపరేటెడ్ బై అరే వాల్యూస్ అనమాట మనకి. బట్ ఇక్కడ డిఫాల్ట్గానే మనకు ఉంటాయి అనమాట. మనకి డిఫాల్ట్గా వాల్యూస్ ఉంటాయి. మీరు ఇది రాయకపోయినా నో ఇష్యూస్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడే ఈ HTMLకి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడికే వాటి లెంత్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. డాట్ లెంత్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న వాల్యూని రీప్లేస్ చేసి ఈ వాల్యూ వస్తుంది. అప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇట్స్ ఏ 3. ఇట్స్ ఏ లెంత్. ఇక్కడ మనకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఒకసారిగా మనం చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క స్టేట్మెంట్ ఒకసారిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న వాల్యూస్ అన్ని రీప్లేస్ అయిపోయి వాల్యూస్ వస్తాయి మనకు. ఇది లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ అదేవిధంగా అట్ ఐడి నేమ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు బేసిక్ డాట్ అట్ ఆఫ్ 1 అంటున్నా. అట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ నెంబర్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమనేసి. సో ఇట్స్ ఏ CSS. ఇట్స్ ఏ CSS. అట్ రిప్రజెంట్స్ ఇట్స్ ఏ ఇండెక్స్ నెంబర్స్ అనమాట. అట్ అనేది వాటి ఇండెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దీనికి ఇదే ఎగ్జాంపుల్. మనకి ఏదైతే వాల్యూ మనకి గెట్ చేయాలనుకుంటే ఆ వాల్యూస్ని ఇలా రాసుకోవచ్చు. దాన్ని కొత్తగా వచ్చేసి మనకు అట్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ మనకి దీని ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. బేసిక్ అనేది ప్రింట్ చేస్తే మనకు దాంట్లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. HTML CSS JS. ఇప్పుడు ఈ JS పక్కన యాంగ్లర్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నా. JS పక్కన యాంగ్లర్ యాడ్ అవ్వాలి. దీంట్లోనే ఈ బేసిక్లోనే JS పక్కన మనకు యాంగ్లర్స్ యాడ్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనకు బేసిక్ డాట్ పుష్ మెథడ్ అంటే బేసిక్ అనే అరేలోకి ఏ వాల్యూని మనం పుష్ చేయాలి. సో వి పుష్ ద యాంగులర్ కోడ్స్. యాంగ్లర్ని మనం పుష్ చేయాలనుకుంటున్నాం. బేసిక్ డాట్ పుష్ మెథడ్ యాంగ్లర్. నౌ సీ దిస్ ఇట్స్ యాంగ్లర్ వాల్యూ వస్తుంది. ఇన్ కేస్ ఇంకో వాల్యూని పుష్ చేయాలనుకుంటే కామా ఇచ్చేసుకొని ఇంకో వాల్యూని మనం పుష్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ రియాక్ట్ జేఎస్. నౌ సీ దిస్ 2 వాల్యూస్ మనకి యాడ్ అవుతుంది. పుష్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న అరేలోకి ఎక్స్ట్రా వాల్యూని పుష్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ని కూడా మీరు పుష్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైతే ఒక ఆబ్జెక్ట్ పక్కన ఇంకో ఆబ్జెక్ట్ యాడ్ అవుతుంది. ఓకే, ఒక ఆబ్జెక్ట్ పక్కన ఇంకో ఆబ్జెక్ట్ యాడ్ అవుతుంది. మనకు ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ని పుష్ చేస్తాం. వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్నే నేను పుష్ చేస్తున్నా. ఆ వాల్యూసే ఇక్కడ బేసిక్గా మన ప్రింట్ అవుతున్నాయి. పుష్ మెథడ్ ఇట్ విల్ యాడ్ ద వాల్యూస్ అట్ ద ఎండ్ అనమాట. ఎండ్లోకి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్
పాప్ మెథడ్. పుష్ అన్న పాప్ అనమాట. పాప్ పాప్ అనేది ఏం అవుతుందంటే ఎండింగ్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు యాంగులర్ రియాక్ట్ అనేది ఈ ప్లేస్లో యాడ్ అయినాయి. ఇప్పుడు ఎండింగ్ వాల్యూ రిమూవ్ అవ్వాలంటే రియాక్ట్ చేసి రిమూవ్ అయిపోద్ది. ఆ రియాక్ట్ చేసి రిమూవ్ అయ్యేసి నెక్స్ట్ స్టేజ్లో మనకి యాంగులర్ వరకు వస్తుంది. దట్ ఈస్ యాంగులర్. ఓకే, ఇక్కడ ఎందుకంటే అన్ని ఒకేసారి పెడుతున్నా కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసినప్పుడు మాత్రమే మీకు అలవాటు అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ యాడ్ చేసిన వాటిలో ఎండింగ్ వాల్యూస్ ఏమైనా రిమూవ్ చేయాలంటే ఇట్స్ ఏ బేసిక్ డాట్ పాప్. ఇన్ కేస్ రిమూవ్డ్ వాల్యూని స్టోర్ చేయాలి అంటే వాటిని వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఇట్స్ ఏ రిమూవ్డ్. ఆ రిమూవ్డ్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే సిరీస్. నౌ సిరీస్ రియాక్ట్ చేసి అనేది ప్రింట్ అయ్యింది. అంటే రిమూవ్డ్ వాల్యూని నేను స్టోర్ చేసుకున్నాను, ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఏ వాల్యూని రిమూవ్ చేస్తోంది అనేసి ఇది. ఓకే, రిమూవ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇది ఎండింగ్లో ఉండే వాల్యూస్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం. అదేవిధంగా స్టార్టింగ్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం. ఎలాగా? స్టార్టింగ్లో ఉండే వాల్యూస్ సేమ్ మనకి ఇక్కడ బేసిక్ డాట్ షిఫ్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు హెచ్టిఎంఎల్ అనేది రిమూవ్ అయి ఉంటుంది. సో నేను ఇవన్నీ కామెంట్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ ఎన్ఆర్ హెచ్టిఎంఎల్లో నేను ఎండింగ్ వాల్యూని ప్రింట్ చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ రిమూవ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా సిరీస్ సిఎస్ఎస్ నుంచి వస్తుంది. సిఎస్ఎస్ జేఎస్ యాంగులర్ రియాక్ట్ జేఎస్. అదేవిధంగా స్టార్టింగ్ వాల్యూలో ఏదైనా సరే యాడ్ చేయాలంటే ఇట్స్ అన్షిఫ్ట్. బేసిక్స్ అని యాడ్ చేస్తున్నా. బేసిక్స్ అనేసి ఒక వాల్యూ యాడ్ చేస్తున్నా. బేసిక్స్ స్కిల్స్ అన్నారు. బేసిక్ స్కిల్స్ ఇప్పుడు స్టార్టింగ్లో యాడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ రిమూవ్ అయిపోయింది అండ్ స్టార్టింగ్లో మనకు బేసిక్ స్కిల్స్ అనేది మనకి యాడ్ అవుతుంది. నా సీస్ బేసిక్ స్కిల్స్. స్టార్టింగ్లో ఏదైనా సరే వాల్యూని యాడ్ చేయాలంటే అన్షిఫ్ట్ని యూజ్ చేస్తాం, రిమూవ్ చేయాలంటే షిఫ్ట్ని యూజ్ చేస్తాం. అదే ఎండింగ్లో ఏదైనా వాల్యూని యాడ్ చేయాలంటే పుష్ మెథడ్ యాడ్ చేస్తాం అండ్ అదే రిమూవ్ చేయాలంటే పాప్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎండింగ్లో స్టార్టింగ్లో ఓకే, బట్ మిడిల్లో ఏదో ఒక వాల్యూని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఇవన్నీ కామెంట్ పెట్టేస్తున్నా. మిడిల్లో ఏదైనా సరే వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ కేసెస్లో మనకు ఏ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ చూద్దాం. ఈ కేసెస్లో అన్ని చూడండి, అన్నీ ఉన్నాయి. హెచ్టిఎంఎల్, సిఎస్సి, జేఎస్, యాంగులర్, రియాక్ట్ అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు జేఎస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. జేఎస్ని రిమూవ్ చేయాలనుకుంటే జనరల్గా డిలీట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. బట్ డిలీట్ యూజ్ చేస్తే డిలీట్ బేసిక్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 అంటే 2 అంటే థర్డ్ వాల్యూ రిమూవ్ చేయమనేసి. ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత ఈ వాల్యూని ప్రింట్ చేస్తే, నా సీస్ ఇక రిమూవ్ అయింటది. బట్ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ ఎంటీ వాల్యూని రిమూవ్ చేసి బట్ ఎంటీ వాల్యూని తీసుకుంటుంది. బట్ ఈ పొజిషన్లో ఏ వాల్యూ ఉందని తెలుసుకోవాలనుకుంటే అన్డిఫైన్డ్ వస్తుంది. ఇట్స్ ఏ రాంగ్ అనమాట. డిలీట్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైతే అంటే ఎంటీ స్పేసింగ్స్ వస్తాయి. ఇక్కడే ఉంటుంది మీకు. ఆ మెథడ్ కూడా మనకి డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇండెక్స్ వాల్యూస్, చేంజింగ్ వాల్యూస్, అరే లెంత్, డిలీట్ యూజింగ్ డిలీట్ లీవ్స్ అన్డిఫైన్డ్ హోల్స్ ఇన్ ద అరే. యూజ్ పాప్ అండ్ షిఫ్ట్ ఇన్స్టెడ్. అంటే మన పాప్ పుష్ అనేసి మెథడ్ స్టార్టింగ్ ఎండింగ్లో యూజ్ చేయొచ్చు, బట్ మిడిల్లో యూజ్ చేయాలనుకుంటే దిస్ విల్ ఈస్ ద ప్రాబ్లం. అందుకోసమే డిలీట్ యూజ్ చేయకుండా స్ప్లైస్ మెథడ్ ఉంది. స్లైస్ కాదు, స్ప్లైస్ అనమాట. బేసిక్ డాట్ స్ప్లైస్. ఈ స్ప్లైస్ మెథడ్లో మనకు ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఎన్ని వాల్యూస్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఏంటంటే స్టార్ట్ ఈజ్ నెంబర్. ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర, సెకండ్ ఇండెక్స్ నెంబర్ దగ్గర డెలిటెడ్ కౌంట్, సెకండ్ పారామీటర్ డెలిటెడ్ కౌంట్. ఐ వాంట్ రిమూవ్ 1 వాల్యూ, దట్స్ అ 1 సిరీస్. 2,1 సెకండ్ అండ్ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఒక వాల్యూని రిమూవ్ చేయాలి. అప్పుడు మనకు రిమూవ్ చేసి మనకు చూడండి సిరీస్ వాల్యూ రిమైన్. బట్ ఐ వాంట్ రిమూవ్ 2 వాల్యూస్. అప్పుడు మనకు 2,2 ఇస్తాం. సెకండ్ అనే ఇండెక్స్ దగ్గర నుంచి 2 వాల్యూస్ని రిమూవ్ చేయాలి. నా సిరీస్ యాంగులర్, జావాస్క్రిప్ట్ 2 రిమూవ్ అయింది. అండ్ బట్ నాకు ఏ వాల్యూ నాకు రిమూవ్ చేయొద్దు. ఏ వాల్యూని రిమూవ్ చేయొద్దంటే ఇట్స్ 0. బట్ అక్కడ నేను ఇంకొక వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నా. బూట్స్ట్రాప్
బూస్ట్రాప్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. నౌ సీ దిస్ థర్డ్ వాల్యూ, వాట్ వాల్యూ ఈ అప్డేట్. నౌ సీ దిస్ బూస్ట్రాప్. ఏ వాల్యూని రిమూవ్ చేయొద్దు, బట్ నాకు సెకండ్ పొజిషన్లో నాకు బూస్ట్రాప్ కావాలి. ఇట్ విల్ అప్డేట్. సీ దిస్ సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర జీరో వాల్యూస్ని రిమూవ్ చేయి, ఏ వాల్యూస్ని అప్డేట్ చేయాలి. దిస్ ద కాన్సెప్ట్. స్ప్లైస్ అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనకు స్లైస్ మెథడ్ ఉంది. ఇది స్ప్లైస్ అంటే వాల్యూస్ని రిమూవ్ చేయడం. అదేవిధంగా స్లైస్ స్లైస్ స్లైస్లో మనకి ఏంటంటే ఏ ఇండెక్స్ నెంబర్ నుంచి ఏ ఇండెక్స్ నెంబర్ వరకు ప్రింట్ చేయాలి, అంటే గెట్ చేసుకోవాలి వాల్యూస్ అనేసి. లెట్ వాల్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, వాల్యూని ప్రింట్ చేద్దాం, వాల్యూకి ఏమొచ్చిందో. దీని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఇండెక్స్ 1, ఎండింగ్ ఇండెక్స్ 4, బట్ ఫోర్త్ ఇది కాకుండా 3 వరకే ఇట్ విల్ టేక్. 1, 3 వరకు మాత్రమే ఇట్ విల్ టేక్ ద వాల్యూస్. ఎండింగ్ వాల్యూని ఇట్ విల్ నాట్ టేక్. నా మనకేమొస్తుంది, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇస్తే 1 వాల్యూ, సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ యాంగులర్. దానికంటే ముందు మనకి ఇక్కడ బూస్ట్రాప్ కూడా యాడ్ అయింది. అంటే మనకు సిఎస్ఎస్ బూస్ట్రాప్ జేఎస్ సిరీస్ 3 వాల్యూస్ ఇట్ విల్ టేక్. 1, 2, 3 అనే ఇండెక్స్ నెంబర్ వరకు మాత్రమే సిరీస్. అంటే ఇక్కడ ఉన్న ప్రయారిటీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇంకా వాల్యూస్, ఆ వాల్యూస్ కూడా ఈ అరేలో కౌంట్ అయి ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ వాల్యూస్ ఏంటి అనేసి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే మనకి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది స్లైస్ మెథడ్. ఇట్స్ ఎక్స్ట్రాక్టింగ్ సమ్ అరే, అంటే ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ ద అరే. అరేస్లో ఉన్న వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అంటే కట్ చేస్తుంది ఎక్కడి వరకు కావాలి అనేసి. ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ నుంచి థర్డ్ ఇండెక్స్ నెంబర్ వరకు కట్ చేస్తుంది. ఫోర్త్ వాల్యూ అంటే దాని బిఫోర్ వాల్యూ వరకు మాత్రమే ఇట్ విల్ టేక్ అనమాట. మనకి ఇప్పుడు 1, 2 అనేసి ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనకి ఇట్ విల్ టేక్ ద 1 వాల్యూ అంతే. ఎందుకంటే ఇట్ విల్ టేక్ ద బిఫోర్ 2 అంటే 1 వరకు. ఇట్స్ సిఎస్ఎస్. అదేవిధంగా ఇక్కడ 5 ఇచ్చామనుకోండి, 5 ఇచ్చామంటే దాని మీనింగ్ 4 వరకు తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ యాంగులర్. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్, సో టు స్ట్రింగ్ లెంత్ అట్ జాయిన్ చెప్పలేదు. నెక్స్ట్ జాయిన్ అనేది ఏంటంటే ఏదైనా సరే వాటి మిడిల్లోకి ఏదైనా సరే యాడ్ చేయాలంటే, ఇక డిఫాల్ట్గా కామా ఉంటుంది. నాకు కామా వద్దు, ఏదైనా సరే నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇవన్నీ కామెంట్ పెట్టేస్తున్నా, మళ్ళీ ఎప్పుడైనా సరే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏదైనా సరే జాయిన్ చేయాలనుకుంటున్నా, డాట్ జాయిన్ అనమాట. ఇక్కడ మిడిల్లో స్టార్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నా. స్టార్ని యాడ్ చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఐఫన్ని యాడ్ చేయాలనుకుంటున్నా, ఐఫన్ని యాడ్ చేస్తుంది. ఇన్ కేస్ స్పేస్ని యాడ్ చేయాలనుకుంటున్నా, స్పేస్ని ఇస్తాం, స్పేస్ని యాడ్ చేస్తుంది. ఇన్ కేస్ స్పేస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా, వి రిమూవ్ హియర్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ రిమూవ్ హియర్. సిరీస్. ఓకే, ఇన్ కేస్ డబల్ స్టార్ రాయాలి, డబల్ ప్లస్ ఇవ్వాలనుకుంటున్నా, ఇట్ విల్ యాడ్ హియర్. ఏ వాల్యూని యాడ్ చేయాలి అరేస్ వాల్యూస్ మిడిల్లో అంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ జాయిన్ మెథడ్. వి యూజ్ ఇట్ యాజ్ ఏ స్టార్. ఓకే, ఇట్స్ ఏ జాయిన్ అనమాట. నెక్స్ట్ జాయిన్, పుష్ మెథడ్, పాప్ మెథడ్, షిఫ్ట్, అన్షిఫ్ట్, స్లైస్, డెలిట్. నెక్స్ట్ కంకాట్ మెథడ్. ఇట్ విల్ కంకాట్. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 1 or more అరేస్ ఉన్నాయి. 1 or more అరేస్ని మనం కంబైన్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 అరేస్ని కంబైన్ చేయాలనుకుంటున్నా, బేసిక్ని అడ్వాన్స్ని రెండింటిని కంబైన్ చేయాలనుకుంటున్నాం. సో లెట్ న్యూ అరే ఈక్వల్ టు ఇక్కడ మనకు ఒక బేసిక్ డాట్ కంక్యాట్ అనమాట. ఈ కంక్యాట్లోకి ఏ వాల్యూని అయితే యాడ్ చేయాలనో ఆ వాల్యూని ఇస్తాం. ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ అనే వేరియబుల్ని ఇక్కడ ఇస్తున్నాం. బేసిక్ డాట్ కంక్యాట్ అడ్వాన్స్డ్. నౌ సీ దిస్. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూ అరేని మనం చెక్ చేస్తే ఈ బేసిక్ అడ్వాన్స్డ్ రెండు మనకి ఇక్కడ ఉంటాయి. న్యూ అరే, న్యూ అరే. సో
హెచ్టిఎంఎల్ సిఎస్ఎఫ్ బూస్ట్ ఆఫ్ జాస్క్రిప్ట్ యాంగులర్ రియాక్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ బేసిక్లో ఇవి వస్తున్నాయి మనకు, ఇవన్నీ యాడ్ అవుతున్నాయి, ఇవన్నీ మనకు కామెంట్లో పెట్టేసుకుంటే ఇవన్నీ కామెంట్ పెట్టేసుకుంటున్నాం. నా సీ దిస్ అవుట్పుట్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో అవి వస్తాయి. సో ఇక్కడ కూడా మనకి యాంగులర్ రియాక్ట్ ఇవి కూడా వస్తుంది మనకు. నా సీ దిస్ ఇట్ విల్ క్లియర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ యాంగులర్ రియాక్ట్. ఓకే, ఇట్లా కంక్యాట్ ఇన్ కేస్ మనకు ఇంకొక వాల్యూ కూడా మనం యాడ్ చేయాలనుకుంటాం, ఈ యాడ్ ఆన్ స్కిల్ కూడా మనకు యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ అడ్వాన్స్డ్ కానీ ముందు యాడ్ ఆన్ స్కిల్ కామా అడ్వాన్స్డ్ సీ దిస్. ఇప్పుడు మనకి దీంట్లో ఇది కూడా యాడ్ అయింది, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ బూస్ట్ ఆఫ్ యాంగులర్ రియాక్ట్. ఇలా కంక్యాట్ అనే మెథడ్ ఇలాగా. దీన్నే ఇప్పుడు కొత్తగా మనకు ఒక వాల్యూ వచ్చింది, దాన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. స్ప్రెడ్ ఆపరేటర్ న్యూ ఈక్వల్ టు ఒక ఎంటీ స్ట్రింగ్ ఒక ఎంటీ తీసుకుంటున్నా. సో న్యూ అనే కీవర్డ్ మనకు ఆల్రెడీ ఉంది, అందుకోసం ఒక ఎంటీ అరే తీసుకుంటున్నాం. ఇక్కడ న్యూ అనే వేరియబుల్ ఎందుకు తీసుకోలేదంటే న్యూ అనే కీవర్డ్ అనేసి ఉంది జావాస్క్రిప్ట్లో. కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు, అందుకోసమే ఎర్రర్ వస్తుంది. సీ దిస్ వేరియబుల్ డిక్లరేషన్ నాట్ అలౌడ్ అట్ దిస్ లొకేషన్, ఎందుకంటే న్యూ అనే కీవర్డ్ ఉంది, అందుకని న్యూ వన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ 1 2 3 ఈ 3 అరేస్ మనకు ఒకటే అరే లాగా కావాలనుకుంటున్నాం. వి యూజ్ ఇట్ యాజ్ ఎ స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా అంటే డాట్ డాట్ డాట్, మనకి ఏ అరే వాల్యూ ఇవ్వాలంటే ఆ అరే వాల్యూ. ఫస్ట్ మనకు బేసిక్ స్కిల్లో ఉన్న స్కిల్స్ మొత్తం ఈ ఫస్ట్ పొజిషన్కి రావాలి, కామా డాట్ 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 యాడ్ ఆన్ స్కిల్స్ కావాలి, కామా డాట్ 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 అడ్వాన్స్డ్ స్కిల్స్ కావాలి. సీ దిస్ వన్ ఆల్సో అనదర్ మెథడ్. కంక్యాట్ చేయాలంటే దీన్ని ఏమంటే స్ప్రెడ్ ఆపరేటర్ అంటాము. అరేస్కి స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. కావాలంటే ఇక్కడ చూడండి, న్యూ వన్ మనం ప్రింట్ చేస్తాం, రెండు ఒకటేలాగే ఉంటాయి. సీ దిస్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ యాంగులర్ రియాక్ట్, ఇట్స్ ఏ స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం దీన్ని. ఓకే, మర్చిపోకూడదు దాన్ని. ఓకే, ఇవి అర్రే మెథడ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. ఇంకా ఏమైనా సరే ఇక్కడ కొన్ని చేంజెస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే అరేస్ అన్నిటి గురించి ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ అరే సర్చ్ మెథడ్లో ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అనేసి ఇస్తున్నారు. ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాం, యాపిల్ అనేసి ఇచ్చారు. ఇక్కడ యాపిల్ అనేసి 2 వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ ఫస్ట్ పొజిషన్. అంటే మనకు ఫస్ట్ ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ని గెట్ చేస్తుంది. ఇట్స్ ఇండెక్స్ ఏది అంటే 0 అనమాట. ఇక్కడ 0 అని ఇండెక్స్ నెంబర్, బట్ వాటి పొజిషన్ అంటే 1 వస్తుంది. అందుకోసం మనకు +1 ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద పొజిషన్. ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ 5 వచ్చింది, వాటి పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే 6th పొజిషన్లో ఉంటుంది. అదే ఇండెక్స్ నెంబర్ 10 వచ్చింది, వాటి పొజిషన్ ఎక్కడ వస్తుంది అంటే 11th పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఇట్ విల్ యాడ్ వన్ వాల్యూని యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే, ఒక వాల్యూని యాడ్ చేశారంతే, మనకు లేకపోతే వాటి ఇండెక్స్ వాల్యూ మనకు వస్తుంది. ఓకే, అదేవిధంగా లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్లో యాపిల్ అనే వర్డ్ అనేది లాస్ట్లో ఎక్కడైతే ఉందో వాటి పొజిషన్ కావాలి అంటున్నారు. ఇట్స్ ఏ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంక్లూడ్స్ అనమాట. మనం ఇక్కడ పాస్ చేసే వాల్యూ ఈ అరేలో ఉందా లేదా, ఇట్స్ ఏ ఇంక్లూడ్ అనమాట. ఇంక్లూడ్స్ వాటిలో ఉందా లేదా అనేసి. ఇంక్లూడ్స్ అంటే ట్రూ బులియన్ వాల్యూస్ మనకు వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. లేకపోతే ఫాల్స్ వస్తుంది, ఉంది అంటే ట్రూ వస్తుంది. దట్స్ ద వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఫైండ్ మెథడ్ అండ్ ఫైండ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఫైండ్ మెథడ్ ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం, ఇవైతే ఒకసారి వెరిఫై చేయండి, ఫైండ్ లాస్ట్ ఇవన్నీ. ఓకే, సో ఇవి ఓవరాల్గా అరేస్ గురించి వాటన్నిటి గురించి. సో మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చే టైం వరకు నేను ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, ఆ కాన్సెప్ట్స్ అన్ని ఒక్కసారిగా తరోగా ప్రిపేర్ అయ్యిరండి. జావాస్క్రిప్ట్లో అని చెప్తాను. హోమ్, ఇంట్రడక్షన్, వేర్ టు, అవుట్పుట్, స్టేట్మెంట్, సింటాక్స్, కామెంట్స్, వేరియబుల్స్, లెట్, కాన్స్టెంట్, ఆపరేటర్స్, అర్థమెటిక్, అసైన్మెంట్, డేటా టైప్స్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, మెథడ్స్, ఆబ్జెక్ట్ డిస్ప్లే, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్ట్స్, ఇవన్నీ నేను చెప్పకుండా మీరు మొత్తం ఇవన్నీ మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ గురించి, అరేస్ గురించి, అన్నిటి గురించి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇన్ కేసు ఏమైనా సరే నేను మిస్ చేసినా సరే వీటిలో వస్తుంది. ఈవెంట్స్ ఇక్కడ వరకు అనమాట, కంటిన్యూస్గా ఈవెంట్స్ వరకు మొత్తం చూడాల్సిందే.
నెక్స్ట్ క్లాస్‌లోని స్ట్రింగ్ ఈ వీటి గురించి చెప్తాను. స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ సెర్చ్, స్ట్రింగ్ టెంప్లేట్స్ గురించి అయిపోయింది. ఈ స్ట్రింగ్ టెంప్లేట్స్ గురించి ఒకసారి చూడండి. బ్యాక్ స్టిక్స్ అన్నమాట. ఈ స్ట్రింగ్ టెంప్లేట్స్, బ్యాక్ స్టిక్స్ అండ్ ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్స్ అన్నమాట. అండ్ నంబర్స్ గురించి నేను చెప్తాను. నంబర్ మెథడ్స్ గురించి నేను చెప్తాను. ఓకే. నంబర్ మెథడ్స్ ఈ రెండే మనకు కావాల్సింది. స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ సెర్చ్ అండ్ నంబర్ మెథడ్స్ ఇవి మనకు కావాల్సింది. ఇవి వదిలేయండి. నెక్స్ట్ మనకిక్కడ అరేస్, అరే మెథడ్స్, అరే సార్ట్, అరే ఇటరేషన్, అరే కాన్స్టెంట్ వీటన్ని గురించి చూడండి. డేట్స్ గురించి వదిలేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో మనకు మాట్లాడుకునేదే ఇవే అన్నమాట. ఇక్కడ మనకు స్ట్రింగ్ మెథడ్స్, నంబర్ మెథడ్స్, మ్యాథ్ మెథడ్స్, డేట్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్. ఇవి నెక్స్ట్ కాన్సెప్ట్‌లో మనం మాట్లాడుకుంటాం. మీరు చూడాల్సిందల్లా నేను ఏవైతే చెప్తున్నా అవి చూడాలి. నెక్స్ట్ ఇక్కడ బులియన్స్ ఒకసారి చూడండి ఇవి. బులియన్స్ కంపారిజన్ చూడండి. ఇఫ్, స్విచ్, లూప్, ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, లూప్ వైల్, బ్రేక్, ఇంటరబుల్స్, సెట్ మెథడ్స్ ఇవన్నీ కొత్తగా ఏమో వచ్చినట్టున్నాయి. వీటి గురించి అయితే ఒకసారి చూడండి మీరు. ఓకే. మ్యాప్, మ్యాప్ మెథడ్స్, టైప్ కన్వర్షన్, డీస్ట్రక్చరింగ్ నేను చెప్తాను. డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ నేను చెప్తాను. ఇది ఒకసారి నోట్ చేసుకుందాం మనం. డీస్ట్రక్చరింగ్ బిట్వైజ్ అవసరం లేదు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే చూడండి. నెక్స్ట్ ఎర్రర్స్ చెప్తాను, స్కోపింగ్ చెప్తాను, హోయిస్టింగ్ చూడండి, స్టిక్ మోడ్ చెప్పండి. చూడండి మీరు ఈ రెండు చూడండి. దిస్ కీవర్డ్ మనకి క్లాస్లో కూడా వస్తుంది. అరే కాన్సెప్ట్ చూడండి. క్లాసెస్, మాడ్యూల్స్, జేఎస్ఎన్ ఇవన్నీ నేను చెప్తాను. నెక్స్ట్ మనకు ఇక్కడ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూడండి. జేఎస్ మిస్టేక్స్ అనమాట. ఇక్కడ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఎలా రాయాలి అనే ఐడియా అనేది మీకు ఇక్కడ వస్తుంది మిస్టేక్స్లో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏమైనా సరే మన పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనేసి ఇక్కడ మీరు చూస్తే ఆ కోడ్ రీడబిలిటీ అనేది పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట మీకు. రిజర్వ్డ్ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ అన్ని మనము వేరియబుల్ నేమ్స్గా కానీ ఫంక్షన్ నేమ్స్గా కానీ మనం యూజ్ చేయకూడదు. అవి అనమాట ఇవన్నీ రిజర్వ్డ్ కీవర్డ్స్ అనమాట ఇవన్నీ. ఓకే. సో ఇవి అన్నీ మీరు చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ రివిజన్ చేసే అవసరం ఉండదు. నెక్స్ట్ క్లాస్ టైం వరకు ఇప్పుడు నేను చెప్పిండేటి అన్నీ ఒకసారిగా రివిజన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేం లేదు, ఇవన్నీ ఒక క్లాస్లో అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ ఒక క్లాస్, దాదాపు ఆల్మోస్ట్ 4-5 క్లాసెస్ అంటే 4 అంటే ఆల్మోస్ట్ 4 క్లాసెస్, బట్ ఒక క్లాస్ ఎక్స్ట్రా చెప్తున్నా. 4-5 క్లాస్లో మనకు జావా స్క్రిప్ట్ అనేది ఫినిష్ అయిపోద్ది. నేను అలాగే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఏవైతే మనకు కంప్లీట్ అయ్యాయో ఆ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఫినిష్ చేసి పెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట నేను చెప్పినవి. ఇప్పటివరకు జరిగిండే వాటిల్లో కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు చూడంగానే మీకు ఒక అర్థం అవుతుంది అనమాట. ఇంతవరకు చెప్పిన వాటిలో ఏవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది. ఓకే. థ్యాంక్ యూ.